అదే సార్, మీకెలా? ఇన్సూరెన్స్ అనేది ఇది ఎమోషన్ తో కూడుకున్నది సార్. ఆ, ఈ ఈ ఈ వేలో చెప్తే మాత్రం 100% ఏ కస్టమర్ అయినా నార్మల్ ఎవరైనా కనెక్ట్ అవుతారు. 100% కనెక్ట్ అవుతారు సార్. 100% కనెక్ట్ అవుతారా? 100% కనెక్ట్ అవుతారు సార్. అందులో కస్టమర్ మిస్టేక్స్ చెప్తున్నాను కదా నేను. ఫోర్స్డ్ గా సేవ్ చేశారు, చిన్న పాలసీ, చిన్నదే ఇన్వెస్ట్ చేశారు, 5 years కట్టారని ఇండైరెక్ట్ గా ప్రాంప్ట్ చేస్తాను అనమాట. అలా చేయకూడదు, అదే పెద్దగా అదే సార్. చేయాలని. ఇప్పుడు చేసేది ఏంటంటే కొంచెం, అంటే వాళ్ళకి కరెక్ట్ వేలో మనం గైడ్ ఇస్తే మాత్రం సార్ 100% మంచి మంచి అప్లికేషన్ సార్. 10 lakhs, 20 lakhs, 15 lakhs, 5 lakhs ఇట్లా కొంచెం కస్టమర్ కనుక ఇట్లాంటి ఎమోషనల్ యాంగిల్ తీసుకెళ్ళి, ఉమ్, కొంచెం పొటెన్షియల్ కస్టమర్ ఉంది, ఒకవేళ అమౌంట్ తీయడానికి భయపడుతుంటే ఇట్లా ఈ యాంగిల్ చెప్తే మాత్రం 100% బిగ్ టికెట్స్ వేస్తాయి సార్. ఓకే ఓకే, 50 మంది కస్టమర్లు ఉన్నారనుకో, ఎస్ సార్. ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్? సార్ నాకు తెలిసి 90% సక్సెస్ రేట్ ఉంటుంది సార్ ఇందులో. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ ఉంటే తప్ప తక్కువ లేదు సార్. ఈ యాంగిల్ చెప్తే మాత్రం, ఇలా ఎమోషనల్ యాంగిల్ చెప్పేసి కస్టమర్ కి ఒక రియాలిటీ చూపెడితే మాత్రం ఆ, 100% కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను గోయింగ్ ఫార్వర్డ్ అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి ఇలాగ లైవ్ డిజిటల్ ప్రజెంటేషన్, డిజిటల్ పాలసీ ప్రజెంటేషన్ డైరెక్ట్గా కస్టమర్లకు కూడా ఇద్దాము అనేది ఐడియా ఉంది. అందుకే ఇది ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తాం అనమాట అందరినీ కూడా. ఈ కాన్సెప్ట్ ముందు మీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మీరు మార్కెట్కి వెళ్ళగలరు. ఆటోమేటిక్స్ ఈ కస్టమర్ ఏంటంటే అంత ఫోకస్డ్గా వినరు అనమాట. వినరు, టైం ఇవ్వరు, ఈ ఏజెంట్లు మిస్ అయిపోతూ ఉంటారు చెప్పడం. ఒకేసారి కనుక మనం ఒక 40 minutes టైం తీసుకోగలిగితే మనం మంచి రిజల్ట్ తీసుకురావచ్చు. ఓకే.